రీసెంట్ గా ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025 రిలీజ్ అయింది. మరి దీన్ని ఎవరిస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ని ఇస్తుంది. ఇది ఓవరాల్ గా 118 కంట్రీస్ ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇస్తుంది. ఈ ఇయర్ ఇండియా యొక్క ర్యాంక్ 71. ప్రీవియస్ ఇయర్ 2024 లో ఇండియా యొక్క ర్యాంక్ 63. సో 8 ర్యాంక్స్ ఆల్మోస్ట్ డ్రాప్ అయిందని చెప్పొచ్చు ఇండియా. ఓవరాల్ గా గ్లోబల్ లెవెల్లో టాప్ 5 కంట్రీస్ ఎవరున్నారు? స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే అండ్ స్విట్జర్లాండ్ ఉన్నాయి. సో ఇది 43 ఇండికేటర్స్ ని బేస్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి స్కోర్ ఇస్తుంది. 0 to 100 మధ్యలో స్కోర్ ఇస్తుంది. దీని ప్రకారం ఇండియా యొక్క స్కోర్ 53.3. మరి టాప్ పొజిషన్ లో ఉన్న స్వీడన్ యొక్క స్కోర్ 67.5. లీస్ట్ పొజిషన్ లో 118th ర్యాంక్ లో ఏ కంట్రీ ఉంది? రిపబ్లిక్ ఆఫ్ కాంగో లీస్ట్ పొజిషన్ లో ఉంది. సో ఈ ఇండెక్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏ కంట్రీస్ అయితే ఎనర్జీ ట్రాన్సిషన్ అవుతున్నాయో, లైక్ ఫాసిల్ ఫ్యూయల్స్ యూటిలైజేషన్ నుంచి క్లీన్ ఎనర్జీ వైపు ట్రాన్సిషన్ అవుతున్నాయో అలాంటి కంట్రీస్ కి వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ కాకుండా మరి ఏ రిపోర్ట్స్ ఇస్తుంది? ఇంకా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఇస్తుంది, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్, ఇలాంటి రిపోర్ట్స్ ఇస్తుంది. మరి వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ ని ఎవరిస్తారో కమెంట్ సెషన్ లో చెప్పండి.